20 ఏళ్ల క్రితం పట్టాదారు పాస్‌బుక్కు అదేది అసైన్‌మెంట్ ల్యాండో ఏదో ఒకటి ఇచ్చారు. ఆ ల్యాండ్‌లో స్థలం ఇల్లు కట్టుకున్నారు. లేకపోతే ఒక ఫ్లాటేసుకున్నారు. ఇట్లాంటివి చేసుకొని బ్రతుకుతున్నటువంటి పేదలకి లేదా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఆ భూమి మీద హక్కు కల్పిస్తూ 2023 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్‌లు చేసేయండి అన్నాడు. ఎందుకది అంటే రిజిస్ట్రేషన్ లేకపోతే పట్టా భూమి మీద లోన్‌లివ్వరు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిన భూమి మీద లోన్స్ ఇస్తారు కాబట్టి, తద్వారా వాళ్ళు ఇల్లు డెవలప్ చేసుకోవచ్చు, పొలాలు డెవలప్ చేసుకోవచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉంటే అమ్ముకొని దాన్ని వైసీపీ వాళ్ళు దోచుకోవడానికి ఆహ్, చేసిన ప్రయత్నం కుట్ర అంటూ నెలల తరబడి స్టోరీలు రాసి ఒక అద్భుతమైన పథకాన్ని దుర్మార్గంగా చిత్రీకరించినటువంటి మీడియా సాక్షిగా అదే మీడియా ఇప్పుడు చంద్రబాబు గారు 2 సంవత్సరాలు అంటే ఇవాళ స్థలం ఇస్తే 2 ఏళ్లలో అమ్మేసుకోవచ్చు అంటే ఇది రైట్ అట. పేదలు అమ్మేసుకోవచ్చు అంటే. ఇదెందుకు పెట్టారు? ఇప్పుడు కొత్తగా ఇస్తున్న భూములు ఇదివరకు కేటాయింపులుగా ఉండేది. 30 ఏళ్ల పాటు లీజు, ఆ తర్వాతన మళ్ళీ ఎక్స్‌టెన్షన్ అని. ఇప్పుడు అట్లా కాకుండా సేల్ డీడ్ రాసి ఇచ్చేస్తున్నారు. అది 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దోచుకుంటున్నారని విపక్షం విమర్శిస్తోంది గాబట్టి, పేదవాడికి ఇచ్చే స్థలం గూడా వాళ్ళు 2 ఏళ్ళు అయిపోగానే అమ్మేసుకోవచ్చనే ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇది దుర్మార్గమా? జగన్ చేసిన 20 ఏళ్ల తర్వాత ఇవ్వడం దుర్మార్గమా? ఇప్పుడు పేదవాడి స్థలం ఇచ్చారు. అమ్మేస్తాడు 2 ఏళ్లలో. అప్పుడు ఆ పేదవాడికి సంబంధించి మళ్ళీ హక్కొస్తుందా? మళ్ళీ అప్పుడు ఇంకోసారి స్థలం ఇస్తారా అతనికి? అంటే ఇది ఏ విధమైనటువంటి ఫినామినా? అంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఇప్పుడు ఇది రైట్ అని చెప్పడం అన్నటువంటిది వింతనమాట.